నర్సరావుపేట జిల్లా జడ్జి ముందు సీఐ చినమల్లయ్య బాధితురాల్ని హాజరుపరిచారు పోలీసులు. అత్యాచారంపై న్యాయమూర్తి సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సీఐ చినమల్లయ్య తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణుల బృందం బ్రాహ్మణపల్లిలో ఆధారాలు సేకరించింది. నర్సరావుపేట జిల్లా జడ్జి ముందు సీఐ చినమల్లయ్య బాధితురాల్ని హాజరుపరిచారు పోలీసులు. అత్యాచారంపై న్యాయమూర్తి సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సీఐ చినమల్లయ్య తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణుల బృందం బ్రాహ్మణపల్లిలో ఆధారాలు సేకరించింది. నర్సరావుపేట జిల్లా జడ్జి ముందు సీఐ చినమల్లయ్య బాధితురాల్ని హాజరుపరిచారు పోలీసులు. అత్యాచారంపై న్యాయమూర్తి సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామారావు ఫోన్ లైన్ లో అందిస్తారు. రామారావు, ప్రియా, ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండలో సీఐ చినమల్లయ్య చేతుల అత్యాచారానికి గురైనటువంటి బాధితురాల్ని కొద్దిసేపటి క్రితమే నర్సరావుపేట కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే నిన్న ఆ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఆ ధనలక్ష్మి ఏదైతే బాధితురాలు ఉందో బాధితురాలు ఇంటికి సీఐ రావడం జరిగింది. అయితే సీఐ గతంలో కూడా వినుకొండ టౌన్, వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన సమయంలో ఏర్పడింది పరిచయం. సో ఆయన ఇంటికి పరిచయంతో ఇంటికి వచ్చిన తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు. దీనికి సంబంధించి ఆమె వెంటనే ఆ వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సీఐ చినమల్లయ్య మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఫోరెన్సిక్ టీం కూడా దిగింది. ఆ సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. ఇదే సమయంలో బాధితురాలకి వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత నర్సరావుపేట కోర్టుకు తీసుకొచ్చి జడ్జి ముందు హాజరుపరచడం జరిగింది. ఏదైతే అత్యాచారానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో బాధితురాల నుంచి ఆ జడ్జి ముందు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏదైతే బాధితురాలు చెప్పినటువంటి సమాచారం మేరకు జడ్జి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయడం జరిగింది. వీటన్నిటిని ఆధారంగా కూడా ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే సీఐ చినమల్లయ్య మీద గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చి ఆయన కారంపూడిలో సీఐగా పనిచేసిన సమయంలో తుపాకీ తీసుకొని బహిరంగంగానే రోడ్డు మీదనే ఒక టీడీపీకి సంబంధించినటువంటి నేతను బెదిరించారు. అలాగే తప్పుడు కేసు పెట్టినట్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సీఐగా ఉన్నటువంటి చినమల్లయ్యను సస్పెండ్ చేసి విఆర్ కి పంపించడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఆయన ఈ వివాదాలు అయితే మాత్రం ఆయన్ని వీడనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ శాఖకి ఈ విధంగా తలవంపులు తెచ్చేటువంటి ఘటనల మీద అయితే మాత్రం ఉపేక్షించేది లేదు. కఠినమైన చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా విచారణకు సంబంధించి కూడా, ఎందుకంటే ఈ పోలీసు శాఖకు సంబంధించినటువంటి అధికారం మీదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే విచారణ కూడా చాలా వేగవంతంగా అలాగే పారదర్శకంగా చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రియా.